హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారండి. మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, రియల్‌మీ నుంచి ఒక 2 మొబైల్స్ అయితే వచ్చినాయి. కాకపోతే వాటి ప్రైస్ వీటన్నీ బయటికెళ్ళినాయి కాబట్టి ఆ మొబైల్స్ ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం. అవి తీసుకోవచ్చా లేదా క్లారిటీగా తెలుసుకుందాం. అయితే మొబైల్స్ ఏందో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. థంబ్‌నెయిల్ చూస్తానే ఆ మొబైల్స్ మనకి రీసెంట్‌గానే మనకు లాంచ్ అయినాయి. అంటే ఎగ్జాక్ట్‌గా మనకి ఇదే రోజు లాంచ్ అయినాయని చెప్పుకోవచ్చు. మొబైల్స్ వచ్చి మనకి రియల్‌మీ 13 ఒకటి, 13 ప్లస్ ఒకటి. ఈ మొబైల్స్ అయితే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అఫీషియల్‌గా లాంచ్ చేశారు. వీటి ప్రైస్ అయితే ఒకసారి ఫస్ట్ ఇవి చెప్తాను వినండి. రియల్‌మీ 13 ప్రైస్ వచ్చి మనకి విత్ ఆఫర్‌లో చూసుకుంటే మాత్రం 16,999కి అయితే లభిస్తుంది. దీని స్పెసిఫికేషన్ చూసుకుందాం ఫస్ట్. ఈ స్పెసిఫికేషన్‌కి ప్రైస్ వర్తా కాదో తెలుసుకుందాం. అయితే ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే వీడియో మరింకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ మొబైల్ గురించి. క్లారిటీగా వచ్చేస్తారు కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా అనేది. అయితే మీరు కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే వీటి స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం. మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం రియల్‌మీ 13 స్పెసిఫికేషన్ వచ్చి మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకున్న మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 6300 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.4 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 4,50,000 వరకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ ఉంటుంది. అలాగే ఈ ప్రాసెసర్ వచ్చి మనకి 6 నానోమీటర్‌లో లభిస్తుంది. కాబట్టి ఈ ప్రాసెసర్ ఎవరికి సూట్ అవుతుంది అంటే ఓన్లీ నార్మల్ యూజర్స్‌కి, మల్టీ టాస్కర్స్ వీళ్ళకే కొంచెం డైలీ టాస్కింగ్ వీళ్ళకైతే బెస్ట్‌గా సూట్ అవుతుంది. గేమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ప్రాసెసర్ అయితే అస్సలు సూట్ కాదు. గేమర్స్ ఒకరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు గేమర్స్ అయితే మాత్రం దీని జోలికైతే అస్సలు వెళ్ళకండి. మీకైతే అస్సలు సూట్ కాదు ఈ ప్రాసెసర్ అనేది. ఎందుకంటే మనకి ఈ ప్రాసెసర్‌లో గేమింగ్ ఆడుకోవచ్చు. కాకపోతే ఒకటి 1 అవర్, 2 అవర్ వరకు అయితే గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. బీజీ అలాంటి గేమ్స్ అంటే మనకి 30, 40 అవర్స్‌లో అయితే గేమ్స్ అయితే హ్యాండిల్ అవుతాయి కాబట్టి అంత హెవీగా అయితే ఆడుకోలేము ఈ ప్రాసెసర్‌లో చూసుకుంటే మాత్రం. ఎందుకంటే ఈ ప్రాసెసర్ అనేది కొంచెం క్లాస్ స్పీడ్ 2.4 GHz మీద క్లాస్ స్పీడ్ ఉంది కాబట్టి ఆండ్రాయిడ్ స్కోర్ 4,50,000 వరకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ ఉంది కాబట్టి ఓన్లీ నార్మల్ చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. చిన్న చిన్న మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే కొంచెం సూట్ అవుతుంది. వాళ్ళు ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళైతే దీని జోలికైతే అస్సలు పోకండి. మీకైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు, మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే మనకి డిస్ప్లే చూసుకున్న మాత్రం 6.7 ఇంచ్ అయినా కూడా మనకు AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. 120 GHz లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 850 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే అనేది. డిస్ప్లేలో కూడా మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఇందులో HDR10+ సపోర్ట్ అయితే లేదు, వైడ్ యాంగిల్ సపోర్ట్స్ కూడా లేవు. అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశాలు అయితే లేవు కాబట్టి ఇక్కడ మైనస్ పాయింట్స్ ఇవి అయితే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో కొంచెం బెటర్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం దీని జోలికి అయితే అస్సలు వెళ్ళకండి. చిన్న చిన్న నార్మల్గా యూజ్ చేసుకోవడానికి అయితే కొంచెం బెటర్గా సూట్ అవుతుంది ఈ డిస్ప్లే అని చూసుకుంటే మాత్రం. డిస్ప్లేలో కూడా ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వెళ్ళిపోతే కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 15 MP, దీనికి ఏ సెన్సార్ అయితే లేదు. ఇది ఆప్టికల్ ఇమిషన్ పిక్చర్ క్వాలిటీ లభిస్తుంది. అలాగే సెకండ్ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా. ఈ రెండు కెమెరాలు చేసుకున్నా 2K 30 fps అయితే వీడియో రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఫ్రంట్ విషయానికి వస్తే 60 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ చూసుకున్న మాత్రం కొంచెం బెటర్ అవుట్పుట్ అయితే లభిస్తాయి కాబట్టి నాకైతే బాగా నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం దీనికన్నా కొంచెం బెటర్ మొబైల్స్ ఉన్నాయి ఈ ప్రైస్లో చూసుకుంటే మాత్రం. ఇక్కడ కూడా కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం. కాకపోతే ఒకటే ఏంటంటే మనకి కెమెరాలో చూసుకుంటే మాత్రం స్లో మోషన్ వీడియోస్ ఇలా డ్యూయల్ వీడియో రికార్డింగ్ అయితే కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకు అవుట్పుట్ అనేది కొంచెం బెటర్ అవుట్పుట్ లభిస్తాయి కాబట్టి కొంచెం సెన్సార్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉండు. మేబీ ఫ్యూచర్లో అప్డేట్ అవుతారని అనుకుంటాను. కాకపోతే అప్డేట్ అయినా కూడా అప్పటి వరకు అయితే ఈ మొబైల్ అయితే ఉండదు. కాకపోతే ఇంకొన్ని మొబైల్ తీసుకొస్తే అందులో అప్డేట్ అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇక బ్యాటరీ చూసుకున్న మాత్రం బ్యాటరీ వచ్చి 510 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 45 watts ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ దగ్గర కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది 1.5 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ చాలా అద్భుతంగా వస్తాయి కాబట్టి ఇక్కడ కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీనికి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీకే ఓన్లీ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ప్రైస్లో చూసుకున్న మాత్రం ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి. అందులో ఫీచర్స్ చూసుకుని ఇంకొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. లేదు మీకు కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్గా కావాలి, డిస్ప్లే కొంచెం బెటర్గా కావాలి అన్న, మాకు ఏ మొబైల్ సజెషన్ చేస్తావు 70,000 అనుకుంటే మాత్రం నేను ఒకటే మొబైల్ చెప్తాను ఫ్రెండ్స్. అది వచ్చి మనకి మోటో G85 మొబైల్ అని చెప్పుకోవచ్చు. అందులో ఫీచర్స్ చూసుకునే కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. దీనికన్నా పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అందులో లభిస్తుంది కాబట్టి దానికి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి అప్డేట్స్ విషయానికి వస్తే అక్కడ మనకు రెగ్యులర్గా అప్డేట్స్ రావు. ఇందులో చూసుకునే మాత్రం రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి. 2+3 years వరకు అయితే అప్డేట్స్ అయితే ఇందులో మనకు కంపల్సరీ వచ్చేస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే మనకి బేస్ మోడల్ 8GB RAM 120 వేరు లభిస్తుంది. మనకు హై మోడల్ చూసుకున్న మాత్రం 12GB RAM 256 లభిస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4 ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ EFS నుంచి 2.2 లభిస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇలా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. నాకైతే ఈ స్పెసిఫికేషన్ అయితే అస్సలు నచ్చలేదు. ఈ ప్రైస్ కూడా అస్సలు నచ్చలేదు. వీళ్ళు అప్డేట్ అయ్యి కొంచెం ఫ్యూచర్కి తగ్గట్టు స్పెసిఫికేషన్ పెట్టి దానికి తగ్గట్టు ప్రైస్ పెడితే చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అలాగే మనకి రియల్మీ 13 స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం. ఇందులో మనకు రియల్మీ 13 అయితే కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి రియల్మీ 13 గురించి అయితే తెలుసుకుందాం. దాని స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం. ఆ స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ ఉందా లేదో కూడా తెలుసుకుందాం. ప్లస్ మెయిన్ మనకు వచ్చి రియల్మీ 13 మనకు మెయిన్ వచ్చి మనకు ప్రాసెసర్ చూసుకున్న మాత్రం ప్రాసెసర్ వచ్చి మనకి డైమెన్సిటీ నుంచి మనకి 1300 ప్రాసెసర్ లభిస్తుంది. వచ్చి ఎనర్జీ ప్రాసెసర్ అని చెప్తున్నారు. దాని క్లాక్ స్పీడ్ వచ్చి మనకు 2.5 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి
అది వచ్చి మనకు 490 మీద లభిస్తుంది. వ్యాలిడిటీ స్కోర్ చూసుకుంటే మాత్రం 7,50,000 వరకు అయితే 100 స్కోర్ వస్తాయి. కాబట్టి అందులో మనకి మల్టీటాస్కింగ్‌తో పాటు చిన్న గేమ్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అందులో గేమ్ జీటీ మోడ్ అని ఉంది ఫ్రెండ్స్. అది ప్రాసెసర్‌లో చూసుకుంటే మాత్రం కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక 2-3 అవర్స్ వరకు అయితే గేమింగ్ హ్యాండిల్ చేసే కెపాసిటీ అయితే మనకు ఆ మొబైల్‌లో లభిస్తుంది. ఎందుకంటే మనకి మల్టీటాస్కింగ్‌తో పాటు మనకు బీజీఎం లాంటి గేమ్స్ అంటే మాకు 60 ఎఫ్‌పీఎస్‌లో 90 ఎఫ్‌పీఎస్‌లో గేమ్స్ అంటే మనకు 2-3 అవర్స్ వరకు అయితే గేమ్స్ అయితే చాలా బెస్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఒకసారి దాన్ని అయితే లుక్ అయితే ఇయ్యొచ్చు. వాళ్ళకైతే కొద్దిగా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు ఆ మొబైల్ అనేది. మనకి ఏది రియల్‌మీ 13 ప్లస్ అనేది. ఇందులో ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాసెసర్ అయితే నాకు కొంచెం బాగా నచ్చింది. దాంతో పాటు డిస్‌ప్లేకి వెళ్ళిపోతే డిస్‌ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్‌ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో లభిస్తుంది. ఓఎల్ఈడీ డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ దగ్గర అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఓఎల్ఈడీ డిస్‌ప్లే అంటే అందులో మనకు 120 హెచ్‌డీపీఎస్ లభిస్తుంది. ఇది కూడా మనకు ఫ్లాట్ డిస్‌ప్లేతో లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇందులో బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం 2000 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉంది. అలా మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ డిస్‌ప్లేలో చూసుకుంటే మాత్రం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. మనకు వైడ్ ఎలిమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ హెచ్‌డీలో కంటెంట్ చూసే అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ డిస్‌ప్లే అయితే నాకు బాగా నచ్చింది. డిస్‌ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి NFC కూడా ఉంది కాబట్టి NFC వాడే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి NFC అంటే ఏంటనేది. ఓవరాల్‌గా డిస్‌ప్లే అయితే నాకైతే కొంచెం బెటర్ అని చెప్పింది. ఇదేది మనకి రియల్‌మీ 13 ప్లస్ అయితే డిస్‌ప్లే అయితే కొంచెం బెటర్ డిస్‌ప్లే అయితే లభిస్తుంది. అలాగే కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా అయితే లభిస్తుంది. ఎగ్జాక్ట్‌గా మెయిన్ కెమెరా వచ్చి 50 మెగా పిక్సెల్. ఇది కూడా మనకు ఐవాయిస్ సెన్సార్‌తో లభిస్తుంది. అలాగే ఇందులో సెన్సార్ విషయానికి వస్తే LVT 7600 సెన్సార్ ఉంది కాబట్టి ఆప్టికల్ మిషన్ పిక్చర్ కార్డ్ ఉంది. 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. సెకండ్ కెమెరా వచ్చి మనకు 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా. ఈ రెండు కెమెరా చేసుకొని మనం బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ విషయానికి వస్తే మనకు 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫుల్ హెచ్‌డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కాకపోతే కెమెరా దగ్గర నాకు నచ్చిన బెస్ట్ కెమెరా వచ్చి మనకు బ్యాక్ సైడ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ అంత యూజ్ అయితే అవ్వలేదు. బ్యాక్ సైడ్ కెమెరాలో మెయిన్ 50 మెగా పిక్సెల్ ఉంది కాబట్టి మనకు ఆప్టికల్ మిషన్ పిక్చర్ కార్డ్ ఉంది కాబట్టి అందులో మనకు స్లో మోషన్, డ్యూయల్ వీడియో రికార్డింగ్, ఏఐవి ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి. మనకు సెన్సార్ పరంగా చూసుకున్న మాత్రం LVT సెన్సార్ 600 సెన్సార్ ఉంది కాబట్టి బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అవుట్‌పుట్ అనేది వేరే లెవెల్‌లో వచ్చేస్తాయి. పోర్ట్రేట్ చార్జర్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తాయి మనకు బ్యాక్ సైడ్ చూసుకోవడం మాత్రం. కెమెరా పరంగా చూసుకునే బ్యాక్ సైడ్ కెమెరా అయితే విన్నర్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ చూసుకున్న మాత్రం రెండిట్లో మనకు సేమ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు 5,000 mAh బ్యాటరీ లభిస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇక్కడ కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 80 వాట్ కాబట్టి కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎక్కే అవకాశం ఉంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 1 అవర్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి కాబట్టి కొంచెం బెటర్ అయిపోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఇక మిగతా స్పెసిఫికేషన్ అంటే మనకు ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే రెండిట్లో సేమ్ ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8GB ర్యామ్ 128 వేరియంట్, 8GB ర్యామ్ 256 వేరియంట్స్, 12GB ర్యామ్ 512GB ఈ రెండు సేమ్ అని చెప్పుకోవచ్చు ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే. ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14 రెండిట్లో మనకు ఆండ్రాయిడ్ 14 లభిస్తుంది. యూఐ గురించి వస్తే రియల్‌మీ యూఐ రెండిట్లో లభిస్తుంది. కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్స్ విషయానికి వస్తే 2+3 ఇయర్స్‌కి అయితే అప్డేట్స్ అయితే వచ్చేస్తే కంపల్సరీ అని చెప్పుకోవచ్చు. వీటి గురించి అయితే ఎక్కడ తగ్గే ఛాన్సెస్ తెలియదు. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా దీనికి రియల్మీ 13 ప్లస్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి విత్ ఆఫర్‌లో చూసుకుంటే మాత్రం 31,500కి అయితే లభిస్తుంది ఈ మొబైల్ వచ్చి. ఈ ప్రైస్‌కి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదంటే నన్ను అడిగితే మాత్రం దీని స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఇందులో మెయిన్ వచ్చి ఇంకోటి మనకు IP54 రేటింగ్ ఉంది కాబట్టి ఫ్లాష్ అండ్ రేట్ వారంటీ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు ఏ మొబైల్ లభించలేని ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 3.5mm జాక్ కూడా లభిస్తుంది. రెండిట్లో మనకు 3.5mm జాక్ అనేది లభిస్తుంది కాబట్టి ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో అయితే కాదు మొబైల్ వచ్చి మనకి బేస్ మోడల్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ బేస్ మోడల్ లెవెల్‌లో ఈ స్పెసిఫికేషన్ తగ్గట్టు మనకి ప్రైస్ చూసుకుంటే మాత్రం 21,500కి అయితే లభిస్తుంది కాబట్టి ఈ ప్రైస్‌కి మొబైల్ వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే 21,000 అంటే మనకి 22,000లో కనుక చాలా బెటర్ మొబైల్సే ఉన్నాయి. కాకపోతే అక్కడ చూసుకున్న మాత్రం ఇందులో మనకు కొంచెం బెటర్ ఫీచర్సే ఉన్నాయి కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఈ ప్రైస్‌కి స్పెసిఫికేషన్ వర్త్ అని అనుకుంటున్నాను. మీ దృష్టిలో ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ వీటి గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా కూడా కామెంట్ అయితే తప్పకుండా రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది కొంచెం క్లారిటీగా చెప్పారనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మీ ఒపీనియన్ బట్టి నేను వీడియో అనేది అప్డేట్ చేస్తాను. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నాకైతే. ఓకే ఫ్రెండ్స్ నేను మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. మీకు చిన్న క్లారిటీగా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్.